మనోడి దయ వల్ల ఈ జెండు బాల్ కరువు లేకుండా పోతుంది. ఈ టెస్టర్ పీస్లు అన్ని ఫ్రీగా వాడేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నట్టు ఈ థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరంలో కూడా మన తెలుగు వాళ్ళు అయితే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఇలా ఎన్నో రంగాల్లో అయితే ఉన్నారండి. వాళ్ళలో కుమార్ గారు అని నాకు ఇక్కడ ఈ బ్యాంకాక్ వచ్చినప్పుడే మెసేజ్ చేశారు. మీరు ఎప్పుడైనా థాయిలాండ్ వస్తే మీకు ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి అని చెప్పి ఆయన నెంబర్ అయితే ఇచ్చారండి. సో అలాగే నేను ఏంటంటే మన తెలుగు వాళ్ళ మీద వీడియో ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు అనిపించి, లేదు మనం డైలీ కన్సిస్టెన్సీకి ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలి కదా, అందుకని చెప్పి మన తెలుగు వాళ్ళకి కాల్ చేశాను. ఇట్లా మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేనే వచ్చి ఒక వీడియో తీసుకుంటానండి, మన తెలుగు వాళ్ళ గురించి చూపిస్తానని అంటే, వాళ్ళు మేమే మీ దగ్గరికి వస్తామంటే ఇంకా లొకేషన్ పెట్టాను. కాసేపట్లో వస్తున్నారు, దారిలో ఉన్నారంట. అసలు తెలుసుకుందాం ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి వాళ్ళతో. నిజంగా చాలా సంతోషంగా ఉందండి, నా కోసం ఇక్కడ వరకు వచ్చారు. హాయ్ 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 హాయ్, నమస్కారం అండి. ఇప్పుడు ఎంత దూరం నుంచి వస్తున్నారు నా కోసం ఇక్కడ వరకు? నేను 25 కిలోమీటర్లు. నేనే వస్తానన్నాను కదా, మీరు ముగ్గురు రావడం నా కోసం. బండి ఇక్కడ పెట్టి ఎక్కడికైనా వెళ్దామండి? ఇక్కడ పెట్టేసేయచ్చు కదా, ఇదే మంది హాస్టల్. వీళ్ళు నా కోసం పాయసం అయితే తీసుకొచ్చారు, ఒకసారి ఓపెన్ చేసి చూస్తారా? అట్లీస్ట్ దాన్ని తినలేకపోయినా చూస్తాను. నేను షుగర్ తీసుకొని దాదాపుగా ఒక 1 year అవుతుంది. 1 yearలో కూడా ఒక 2-3 సార్లు తీసుకొని ఉంటాయి యాక్సిడెంటల్గా. అయ్యో అలా ఏం లేదులేండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. కానీ అది తింటే అండి మనకి పెరగడం ఈజీగా పెరుగుతాం, వెయిట్ తగ్గేటప్పుడు తెలిసిద్ది అమ్మా ఎందుకు తిన్నాను రా అని. చాలా థ్యాంక్స్ అండి. అరే నువ్వు కూడా షుగర్ తినమాక, సరేనా? మంచిది కాదు. చికెనే తింటారు ఇక్కడికి వచ్చాక, ఓన్లీ ప్రోటీనే. ఓన్లీ చికెనే తినాలా? తినాలంటే మన ఒక స్పాట్ ఉంది, అక్కడికి వెళ్దాము. అన్నయ్య పేరు కుమారు, అన్న కుమారే కదా పేరు, ప్రసన్న కుమారు. మీ పేరేం పేరండి? గుణసాయి ప్రియా గారు. నీ పేరేం పేర్రా? మోక్షి. బాగున్నావు మంచిగా. మన రోడ్డు మీద ఉన్నాగా అటు ఫుట్పాత్. నా కోసం హాస్టల్ దాకా వచ్చారు బండి మీద. ఇప్పుడు ఏంటంటే దగ్గరలో ఎక్కడైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళి కూర్చుంటా మాట్లాడుకుందాం అని. పక్కన ఇందిరా స్క్వేర్ ఉంది, ఆ పక్కనే పల్లాడియం అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు, ఇందిరా స్క్వేర్కి వెళ్ళొచ్చు. ఇది చాలా ఫేమస్ గల్లీ, సోయి 8 అంటారు దీన్ని. అందరికీ అంతే, అందుకే ఎక్కువ మంది ఇండియన్స్ ఇక్కడే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మీరు నేను మసాజ్ వీడియో ఒకటి చేయించుకొని పెట్టా బ్యాంకాక్లో, చూసే ఉంటారు మీరు. 2.6 million వ్యూస్ వెళ్ళింది అది. అది 1 year, లాస్ట్ ఇయర్ బ్యాక్. అది నేను చేయించుకుంది ఇక్కడే మసాజ్, వీళ్ళే. చూసారా? నో నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. కపున్ కాబ్. వీళ్ళు అసలు ఫ్యామిలీలా కలిసిపోయారు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం. బ్యాంకాక్ వెరీ గుడ్. కపున్ కాబ్. ఓకే, లేటర్. ఓకే, ఓలిని అంటే ఓనర్ అనమాట. నిన్నే కాఫీ తాగడానికి తీసుకెళ్ళింది. కాఫీ తాగి నాకు కొంచెం మంచి మాటలు చెప్పింది అనమాట. మొన్న మసాజ్ వీడియో చేశా కదా, ఇక్కడే ఆ అమ్మాయి మేరీ. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఫుడ్ తినే పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్నా. ఆవిడ ఉందో, ఈ టైంలో ఉండదు మామూలుగా, ట్రై చేస్తున్నాం. ఉంటే మంచిగా అన్నయ్యలు మేమంతా ఫుడ్ తినొచ్చుగా. అక్కడ క్లోజా ఉంది, అడుగుతా జస్ట్. సో సాడ్, ఐ మిస్ టుడే. ఓకే, టుమారో. బాయ్. ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్దాం? పోతే ఇంకా అది లేదు కదా. ఇక్కడ నేను ఒకటి రెస్టారెంట్ ఉంది, నా ఫేవరెట్ ఫుడ్ అనమాట అది. అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ తింటే మనం మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది ఫుడ్. అలా మెట్రో బ్రిడ్జ్ ఏదో కడుతున్నారు, దానివల్ల ట్రాఫిక్ బ్యాంకాక్, దీనివల్ల చాలా ఏరియాలో ఎఫెక్ట్ పడింది. బస్సులు లేట్గా వస్తున్నాయి, ఎక్కడికైనా వెళ్ళాలన్నా స్టక్ అయిపోతున్నాం. అదిగోండి, అదే మద్రాస్ దర్బార్ అని తమిళనాడు వాళ్ళది. దాంట్లో చాలా ఐటమ్స్ విన్నా, అన్నీ మామూలుగానే అనిపించినాయి, కానీ ఒక సాంబార్ అన్నం మాత్రం అబ్బో అరుపులు. సరే, ఫ్రైడ్ రైస్ తింటావా? చికెన్ తింటావా? ఏంట్రా ఏం మాట్లాడు. దాదాపుగా నేను ఎప్పుడు వచ్చినా సాంబార్ రైసే తీసుకుంటా అన్న. మీకు ఓకేనా సాంబార్ రైస్? ఒకసారి తిని చెప్పాలి మీరు ఎలా ఉందో ఏంటో. ఇక్కడ నా మీద నమ్మకంతో వచ్చారు మీరు. అన్నయ్య, ఇంకా భోజనం తింటా, మనం అన్నీ మాట్లాడేసుకుందాం. సాంబార్ రైస్,
ఇంకా ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, ఇండియా కాకుండా ఏది బాగా కంట్రీ నచ్చింది? థాయిలాండ్ అండి, ఇప్పుడు మనం ఉన్నదే. పెళ్ళయ్యాక వైఫ్తో వెళ్దాం అనుకున్న ఫస్ట్ కంట్రీ థాయిలాండ్. ఇండియాకి థాయిలాండ్కి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? అభివృద్ధి అండి. అంటే చాలా దేశాలను చూస్తూ ఉంటాం, ఇండియాని వేరే దేశంతో కంపేర్ చేయాలంటే. కానీ మన ఇండియాలో ఏముందంటే మనకి మంచి జ్ఞానం. కాబట్టే ఈ రోజున వాస్తవానికి చెప్పాలంటే మీరు ఇక్కడ ఉన్నారు, మీలో టాలెంట్ ఉంది కాబట్టి థాయిలాండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకొని వచ్చారు. అట్లాగా ఇప్పుడు నాలో టాలెంట్ ఉంది కాబట్టి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాను. మనకి ఏంటంటే మంచి జ్ఞానం ఉంది, ఇక్కడ ఏంటంటే మంచి అభివృద్ధి ఉంది. అతి త్వరలోనే మన దేశానికి కూడా అలాంటి అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాను. మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు సార్ ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు, కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా, ప్రెషర్ ఫీల్ అయినా, ఇంటికి వచ్చాక బుడ్డోడు తాడుకుంటా, మా వైఫ్తో మాట్లాడుతుంటాను. అలా మీరేం చేస్తారు? అంటే మీరు ఒక్కరే ఉంటారు కదా. ఓపెన్ చేసి రీల్స్ తిప్పుతూ ఉంటాను, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ తిప్పుతూ ఉంటాను, అంతే. స్ట్రెస్ రిలీఫ్కి ఏం చేస్తారని? అదే రీల్స్ చూస్తాను. బుక్స్ చదివే ఇది లేదు. లేదండి అసలు చదివితే ఇంకా మీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. నువ్వు ఇలా అల్లరి చేయకూడదు, వీడియోలో పడుతున్నావు, మీ ఫ్రెండ్స్ అంతా నిన్ను షేమ్ చేస్తారు. కూర్చో. బాగానే ఉంది మమ్మీ. కూర్చుంటావుగా, ఇట్లా చూపించు. అవునా? ఇక్కడ అంతే, థాయిలాండ్ అంతే తింటారు. సో మా పాలసీ ఏంటంటే, మాకున్నది బాయ్, ఓకే, అబ్బాయి. సో వాడు 15 years వరకే మనతో ఉంటాడు. ఆ తర్వాత 5 years ఎడ్యుకేషన్ అంటారు, ఆ తర్వాత జాబ్ వచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఉండాల్సింది మేమిద్దరమే. సో మేము అనుకున్నది ఏంటంటే 15 years అయినా 20 years అయినా ఏ కంట్రీలో అయితే ఉన్నాం, మల్టిపుల్ కంట్రీస్ తిరగాలని జాబ్ పర్పస్కి. తిరిగి ఫైనల్గా మన దేశం వెళ్ళిపోయి ఒక పల్లెటూరే చూస్ చేసుకోవాలి. పల్లెటూరు చూస్ చేసుకొని పల్లెటూరులోనే ఒక చిన్న ఇల్లు కొనుక్కొని, మా ఆవిడకి ఒక్కలాంటి పిచ్చి మాట, ఇల్లు కొనుక్కుందామా, నాకు ఇల్లు వద్దు, నాకు చిన్న గుడిసైనా చాలు, కానీ మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ కావాలంటుంది. సో ఒక 20 years తర్వాత మన దేశం వెళ్ళిపోయి ఒక పల్లెటూరులో ఒక ఇల్లు తీసుకొని, మన పంట మనమే పండించుకొని, మన కూరగాయలు మనమే పండించుకొని, అలా చాలా ఇష్టం తనకి. ఎప్పటికైనా ఆ లైఫ్ లీడ్ చేయాలి. ఖచ్చితంగా అండి. మీరు మీ పని మీరు నిస్వార్థంగా నిజాయితీగా అనుకొని చేయండి, ఖచ్చితంగా వాటంతట అవే వస్తాయి మిమ్మల్ని వెతుక్కుంటా. ఇప్పుడు మనం అంతా కలవలేదు. సాంబార్ రైస్ బాగుంది, తింటా మాట్లాడుకుందాం, వేడారిపోద్దు. మరి ఇంకేంటండి బ్యాంకాక్లో విశేషాలు? బ్యాంకాక్ గురించి చెప్పాలంటే, మేము వచ్చి 1 year అయింది. బట్ హానెస్ట్గా ఒపీనియన్ చెప్పాలంటే, ఇక్కడ ఉన్న జనం వచ్చేసి చాలా సెన్సిటివ్గా ఉంటారు. సెన్సిటివ్ మాట చాలా. ఆఫీసులో అయినా ఎక్కడైనా మనసు అస్సలు గట్టిగా మాట్లాడలేం. మాట్లాడలేం అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు అన్నమాట. సో ఆఫీస్లో ఎప్పుడైనా ఇక్కడికి ఇండియా వచ్చినప్పుడు మా సీనియర్ ఇండియన్ కొలీగ్స్ ఏం చెప్పారంటే, వీళ్ళతో హార్ష్గా మాట్లాడుకు, వీళ్ళు తీసుకోలేరు, చాలా మంచి వాళ్ళు, చాలా సున్నితంగా ఉంటారు, మనకు కొంచెం రుబాబ్లా మాట్లాడుతుంటారు మన వాళ్ళు కొంతమంది. సో వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి వాళ్ళ మాట్లాడితే వాళ్ళు తీసుకోలేరు. మిగతావన్నీ బాగుంటాయి. క్లైమేట్ అయితే హారిబుల్, ఇది అసలు తట్టుకోలేము, వేడి ఎక్కువ ఉంటుంది. టూరిస్టులు వస్తారు, ఒక 5 days 6 days 10 days ఉంటారు. ఆ 10 daysకి వాళ్ళు హీట్ ఫీల్ అయ్యి కంఫర్టబుల్గా ఉండలేరు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అసలు నరకమే. గొడుగులు వేసుకొని తిరుగుతారు రోడ్ల మీద, చూసాను. ఇంకా దొంగతనాలు కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉండవు. టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి. అక్కడ ఎవరు ఉంటారు, ఆడపిల్లలు, చాలా సేఫ్. మీరు చూస్తే ఏ టైంలో అయినా ఫ్రీగా తిరుగుతుంటారు ఇక్కడ. midnight to 3 ఏ టైం అయినా సరే ధైర్యంగా తిరగచ్చు. ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తారండి? నేను ERP సెక్టర్లో చేస్తాను. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఉంది మాకు. సూపర్ అండి. సో సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ ఎక్కువ జాబ్స్ ఎవరికి ఉంటాయంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉంటాయి. మీరు కూడా తింటా మాట్లాడండి. నేను తింటా, మీరు తినకపోతే లేదు. చెంచా నోట్లో పెట్టుకొని మాట్లాడండి. సాఫ్ట్వేర్ జాబ్లు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ టీచర్స్కి ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ నుంచి వచ్చిన టీచర్స్కి జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ సేల్స్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువ ఉంటాయి. టూరిజంలో ఎక్కువ ఉంటాయి. థాయిలాండ్లో చాలామంది, నేను ఇక్కడ థాయిలాండ్ వచ్చే ముందు థాయిలాండ్లో జాబ్ వచ్చి వెళ్తున్నా అంటే ఏం చేస్తా అంటే, సాఫ్ట్వేర్ అంటే థాయిలాండ్లో సాఫ్ట్వేర్ జాబ్లు ఉంటాయా అంటారు. ఏంటన్నా అమ్మా వాటర్ అన్ని చూసారా మీరు? ఇండియాలో ప్లేస్ ఇండియా మొత్తం కవర్ చేయలేదండి, దాదాపు ఒక 30% కవర్ చేసి ఉంటారు. ఇండియా, మన ఆంధ్ర, అక్కడ నుంచి ఒడిస్సా, అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్, మళ్ళీ అక్కడ నుంచి సైకిల్ తోకుంటా బంగ్లా, అంటే మొత్తం ఇదంతా సైకిల్ జర్నీ. అలా ట్రావెల్ చేయడం బాగుందా?
ఇలా రావడం బాగుంది అంటే సైకిల్ దొక్కితేనే బాగుందండి నాకు. సైకిల్ మీకు ఎలా దొక్కినప్పుడు feel? సైక్లింగ్ Food చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది ఏంటంటే పడ్డారా? లేదండి, ఎంత ఫుడ్ తిన్నా అరిగిపోయేది, ఏ ఫుడ్ తిన్నా కానీ సైక్లింగ్ లో. ఇంకొకటి ఎక్కువ ప్లేసులు చూడొచ్చు, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎక్కువ చూపించవచ్చు మీకు. సాయంత్రానికి అలిసిపోయి ఉంటుంది కదా బాడీ, మంచిగా నిద్ర పట్టింది, ఆ నిద్రలో బాడీ రికవర్ కూడా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సైకిల్ దొక్కుతా ప్లేసెస్ చూపుడు, నాకు అదే నచ్చింది సైకిల్. మళ్ళీ సైక్లింగ్కి వెళ్ళే వైపు ప్రస్తుతానికి యాక్చువల్గా నేను సైక్లింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. 20 దేశాలు టార్గెట్ పెట్టుకున్నా కదండి. ఆ 20 దేశాల్లో నాకేంటంటే 20 దేశాలు సైకిల్ మీద అంటే అవట్లా చూసుకున్నాను. ఇంకా అందుకని నార్మల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్తే నేపాల్లో యాక్సిడెంట్ అయింది. సో అప్పుడు ఏంటంటే కాలు డ్యామేజ్ అయింది, అది ఎప్పటికీ అంతే ఉంది. ఇంకా అక్కడ నుంచి బాగలేని కాలుతోనే అలా 20 దేశాలు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మన డాక్టర్ గారు చూపించుకుంటే మెనిస్కస్ టీర్ అయిందండి. సో అంటే అది మనకి ఆపరేషన్ చేయించుకోవాలి, లేదంటే ఎక్సర్సైజ్ చేయాలన్నారు. ఆ కండిషన్లో సైకిల్ కూడా రికమెండ్ చేయలేదండి. అడిగాను డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా వద్దు నువ్వు సైకిల్, నువ్వు గ్రాడ్యువల్గా పెంచుకోవాలి. అంటే రోజుకు ఒక 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, ఓ 10, 15 అట్లా. నేను 100 కిలోమీటర్లు 80-50 దొక్కుతారంటే అవ్వదు. అది ఉన్న చిన్న టీర్ కాస్త పెద్ద టీర్ అయిపోయింది అంట. సో కాబట్టి సైకిల్ అనేది ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు హైబ్రిడ్ సైకిల్స్ వచ్చాయి కదా, మజా ఉండదండి అవి నడిపినా. అందుకని బైక్ నడపచ్చు కదా, లేదండి సరిపోయేది. సైకిల్ అది వేరే అండి, అది నెక్స్ట్ లెవెల్. మీరు ట్రై చేసి చూడండి, సైకిల్ ఇక్కడ మళ్ళీ ఖచ్చితంగా ఒక రోజు అయితే స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు టోటల్ గా మీరు 20 కంట్రీస్ 30 కంట్రీ అయిపోయింది, 30 కంప్లీట్ అయింది ఇప్పుడు. ఏంటంటే అడగమాకండి, అన్ని ప్లేలిస్ట్లు. అవును, ఆఫ్రికా కంట్రీ వెళ్ళారు. థాయిలాండ్ తర్వాత ఇండియా, థాయిలాండ్ బెస్ట్ అంటే అంటే నాకు నచ్చిన కంట్రీ. ఈ రెండు కాకుండా మూడో కంట్రీ నాకు మన పక్కనే ఉన్న భూటాన్ నచ్చింది. ఫుడ్ ఎలా అడ్జస్ట్ చేసుకున్నారు? ఒకటే ఉండింది నా మైండ్లో, బతకాలంటే తినాలి కదా అన్నట్టుండేది. ఏదైతేనేమైంది. మా ఆవిడ ఈరోజు పాయసం చేస్తే మీకోసం చేసింది, మర్చిపోయి చూసాం కదా already. నేను అన్నాను, ఆయన రివ్యూస్ ఇస్తారు, చాలా హానెస్ట్గా ఇస్తారు, బాగోపోతే చెప్పేస్తారు కూడా, మీరు బాగా చెయ్యి అన్న. అలా ఏం లేదు. మీరు పక్కకెళ్ళగానే చెప్తారు, పర్వాలేదండి అలాగే అంటే ఎందుకో అండి ఎలా ఉంటుందంటే లైఫ్లో నువ్వు ఎవరినైనా మోసం చేయకపో, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి నన్ను నేనైతే మోసం చేసుకోను. ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను. చెప్పే కదా మీకు, మనం బతికేది 60 సంవత్సరాలు అండి ఈ రోజుల్లో, ఈ పొల్యూషన్. అన్నయ్య తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ? ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలామంది అంటే చాలామంది. ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ అని ఉంటుంది. దాంట్లో మన తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు, 2 స్టేట్స్ నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి. సో ఆ ఆర్గనైజేషన్లో మనకి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు అన్నమాట, ఉగాది, సంక్రాంతి, అలా ఈవెంట్స్. సో థాయిలాండ్లో ఎక్కడున్నా తెలుగు వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తారన్నమాట. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు, మీరు వెళ్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నమాట. అంత బాగా, ఎంతమంది తెలుగు ఉన్నారు ఇక్కడ? నో ఆర్గనైజేషన్ ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తారంటే, ఈవెంట్స్ షెడ్యూల్ చేయడం కానీ, అన్ని ఏజ్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీకు టైట్ షెడ్యూల్ ఉంది, లేకపోతే తీసుకెళ్దాం అనుకున్నాను. సో ఖచ్చితంగా తీసుకెళ్తాను, చూద్దురు, అందరినీ పరిచయం చేస్తాను. ఉగాది ఈవెంట్ జరిగింది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అక్కడ ఎవరైనా లోలో ఉన్నారనుకోండి, ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పానుకోండి, వాళ్ళు కాల్ చేసి మనకు మోటివ్ చేస్తారు. చాలా బాగుంటుందండి తెలుగు అసోసియేషన్ ఇక్కడ. అసలు అన్ని స్టేట్స్కి వాళ్ళకి ఉన్నారు మళ్ళీ అసోసియేషన్, వాళ్ళు కూడా బాగా చేస్తారు. మళ్ళీ అందరూ కలిపి కొన్ని ఈవెంట్స్ చేస్తారు. అది మన తెలుగు వాళ్ళు అయితే అలా ఉంటున్నారు. కుదిరితే వాళ్ళ మేము కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిద్దామండి. నాకు ఎలా ఉందంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది. ఈ షార్ట్ టైం లో అది మనం ఒక వీడియో చేయాలి ఖచ్చితంగా చేద్దాం. ఏదో ఒక ఈవెంట్ తగిలితే లక్కీగా అందరినీ కొట్టేసేయచ్చు. ఎందుకు ఎలా ఉంది మీకు సాంబార్ రైస్? చాలా బాగుంది. మీకైతే నచ్చింది ఫ్రైడ్ రైస్, సాంబార్ రైస్? అరే దాని నిండా పంచదారే ఉంటుందిరా బాబు, పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు. సరేలే, ఇదే లాస్ట్. చాలా సంతోషం భయ్యా అలా ఫుడ్ తినేసి. నచ్చిందా మీకు ఫుడ్? చాలా బాగుంది సాంబార్ రైస్. థాయిలాండ్లో కూడా రోడ్ సైడ్లు ఇట్లా పెట్టి అమ్ముతున్నారు. ఓకే, 2 కిలో, ఇక్కడ 2 కిలోలు 50 బాటిల్ అని పెట్టారు జాంకాయలు. ఇది వచ్చేసి మామిడికాయలు 3 కిలోలు 60 బాటిల్ హోల్సేల్, బాగా అమ్ముతున్నారు. నేనుండే హాస్టల్లోకి తీసుకొచ్చాను. ఇంకా
ఫుడ్ తినేసిన తర్వాత ఏం లేదండి, అక్కడ ఫుడ్ తింటున్నాం కదా, చాలా మంది ఉన్నారు క్రౌడ్. మేము మాట్లాడుకుంటే అంతే చూస్తున్నారు, కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించి ఇక్కడికి వచ్చేసాం. ఇంకేంటి అన్నయ్య ఈ బ్యాంకాక్ గురించి? బ్యాంకాక్ ఇక్కడ గురించి చెప్పాలంటే పీపుల్ ఇక్కడ జనం అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మెయిన్ ప్రాబ్లం వచ్చి లాంగ్వేజ్. ఇక్కడ ఇంగ్లీష్ ఎవ్వరు మాట్లాడరు. మీరు ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే అక్కడ మాత్రమే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అసలు ఆ టూరిస్ట్ ప్లేస్ కాదు అంటే కమ్యూనికేట్ అవ్వడం చాలా కష్టం. వీళ్ళు ఎక్కువ పోర్క్ తింటారు, పంది మాంసం ఎక్కువ తింటారు, బీఫ్ తినరు. గోట్ అయితే అసలు తినరు. బ్యాంకాక్ మొత్తంకి ఒక 3-4 షాప్స్ మించుండవు గోట్ మీట్. అసలు మేము 6 months గోట్ మాకు దొరకలేదు మేము బ్యాంకాక్ వచ్చిన కొత్తలో. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ జాబ్ అన్నారు కదా, ఎలా వచ్చారన్న ఇక్కడ వరకు? ఇక్కడ వరకు అంటే నేను అంతకుముందు ఇన్ఫోసిస్, ఐబిఎం వాటిలో చేశాను. థాయిలాండ్లోనే కాదు, ప్రజెంట్ మార్కెట్లో మనం అవుట్ ఆఫ్ ద కంట్రీ జాబ్ చూడాలంటే ఖచ్చితంగా లింక్డ్ఇన్లో అప్డేటెడ్గా ఉండాలి. ఓకే, లింక్డ్ఇన్ నుంచే నాకు ఈ జాబ్ ఆఫర్ వచ్చింది ఈ కంట్రీలో. సో అలా వచ్చాము. 1 year ముందు నుంచి ట్రై చేస్తూ ఉండాలి లింక్డ్ఇన్లో. సో లింక్డ్ఇన్ నుంచే నాకు జాబ్ పోస్ట్ నేను చూడడం, దానికి అప్లై చేయడం, ప్రాసెస్ అంతా అవడం, ఇక్కడ రావడం అయింది. ఇక్కడ మనకి థాయిలాండ్లో ఎక్కువ అంటే చాలామంది టూరిస్ట్ ప్లేస్ అనుకుంటారు, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చే ఫారినర్స్ ఎక్కువ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ ఇండియా నుంచి వస్తారు. యూరోప్ కంట్రీస్ నుంచి ఎక్కువ టీచర్స్ వస్తారు. నెక్స్ట్ కొంచెం ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి, కన్స్ట్రక్షన్లో వర్క్ చేయడానికి మయన్మార్, బంగ్లాదేశ్ ఇక్కడ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అదే ఇక్కడ సర్వర్లు వాళ్ళంతా ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళైతే ఉంటారు, నేపాల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం మాట్లాడడం కంటే చూస్తే ఇంకా బాగుంటుంది. నేను మా ఛానల్లో వీడియోస్ పెడుతుంటాము, అందులో అన్నయ్యలకి యూట్యూబ్ ఛానల్ ఉంది, చెప్పడమే మర్చిపోయాను. వాళ్ళు కూడా వీడియో తీస్తున్నారు, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు అన్నయ్య వాళ్ళ ఛానల్లో. పేరేం పేరు అన్న ఛానల్ పేరు? గునా ఫ్యామిలీ బ్లాగ్స్. గునా ఫ్యామిలీ బ్లాగ్స్ అంట. చూడండి, ఒకసారి చూసి అన్నయ్య వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నచ్చుతాయి మీకు. బ్యాంకాక్ వీడియోస్ పెడుతుంటాం మేము. యూట్యూబర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఏం లేదన్నా, నాది మనమంతా ఒకటే అన్నట్టు ఇది కాన్సెప్ట్. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ క్రియేటర్లే. కాకపోతే ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే చాలా మంది వీడియోలు చేస్తున్నారు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏది మాకు వ్యూస్ రావట్లేదు, అవి రావట్లేదు, ఈ రావట్లేదు అని. యూట్యూబ్ ఏంటంటే ఇంత ముందరలా లేదు, ఇప్పుడు మారింది మొత్తం ఆల్గరిథం. ఏంటంటే కష్టపడేవాడికే సపోర్ట్ ఇస్తుంది. మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటేనే మీకు రీచ్ వస్తుంది ఒక రోజు. అలా అని కంటెంట్ లేకుండా ఏది పడితే అది పెడితే రాదన్న. డైలీ మీరు కంటెంట్ ఉండాలి, వాచ్ టైం ఉండాలి, ఇవన్నీ మీరు ఉండి పెడుతుంటేనే మీకు రీచ్ ఇస్తుంది అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచి వీడియోలు చేయండి, డైలీ ఒక వీడియో కాడికి పెట్టండి. ఖచ్చితంగా మీరు 1 నెల 2 నెలలు చూడండి, తేడా అయితే ఉంటుంది. మీకు నెలకు ముందర ఉన్న రీచ్ తర్వాత ఉన్న రీచ్ అయితే మారిద్ది అనమాట. అంతే, నిస్వార్థంగా చేసుకుంటే వెళ్ళిపోండి. అంటే ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని ఒక హోప్ తో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంతే, చూడాలి. మంచి మంచి వీడియోస్ తీస్తాం, మంచి మంచి ప్లేసెస్కి వెళ్తాం, మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాం, హెల్ప్ఫుల్గానే కంటెంట్ పెడతాం. కానీ ఒక్క వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ వీడియో అయితే ఇంకా బాగుంటుంది, ఏది మంచి రీచ్ వచ్చే వీడియో. హోప్ రావాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుందండి. ఇక్కడ అన్నయ్యలు 8:30కి అట్లా వచ్చారు. దాదాపుగా చాలా టైం అయితే స్పెండ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బండి మీద ఇంటికి వెళ్ళాలన్నమాట. సో మనం ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం అంటే ఇది ఇంకో 12 అయింది. అంత నైట్ టైం పూట కరెక్ట్ కాదు, ఫ్యామిలీ ఉన్నారు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే అన్నయ్య, ఈసారి మళ్ళీ వస్తా కదా ఇక్కడికి, నేను వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను. మంచిగా మనం ఒక వీడియో ఎక్స్ప్లోర్ చేసేద్దాం, మన తెలుగు వాళ్ళని కొట్టేద్దాం, చించేద్దాం. ఇప్పుడు నా కోసం ఇక్కడ దాకా వచ్చారు, సంతోషం. నెక్స్ట్ టైం నేను వస్తాను మీకోసం. ఓకేనా? మీరు వచ్చేసి మంచిగా వంటలో ఉండాలి, పంచదార ఉండకూడదు. ఏందండి అంత అల్లరి చేస్తున్నాడు, చూడు అల్లరి చూస్తున్నాడు. పేరేం పేరు నీ పేరు? మోక్షిత్. కృష్ణ అని పెట్టాల్సింది పేరు. పర్లేదే. ఆడికి ముందర సీటు కంఫర్ట్ ఉందా? ఆడికి తెలుగు రాదా అసలు? అన్న మీరు జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అన్న.